అపర్ణని పిలవడానికి కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన రాజుతో అపర్ణ వస్తే నేను నా కోడలతోనే ఇంటికి వస్తాను, లేకపోతే రానని ఖచ్చితంగా చెప్పేయడంతో ఇక రాజు అయితే తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక తనని చూసిన సుభాష్ అయితే మీ అమ్మని తీసుకొస్తానన్నావు ఎక్కడరా, ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతూ ఉంటాడు. ఇక వాళ్ళ నానమ్మ అయితే వాడి ముఖం చూస్తేనే తెలుస్తుంది కదా, వాళ్ళమ్మ 4 చీవాట్లు పెట్టినట్టుంది అంటుంటే ఇక రాజు అయితే నేనేమి చీవాట్లు తినలేదు, ఆ కళావతిని బాగా తిట్టొచ్చాను, ఇదంతా కళావతి చేసిన పని, తనని నేను ఇంటికి తీసుకురాలేదని అమ్మని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి తనని అక్కడికి రప్పించుకుంది అని చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళ తాతయ్య అయితే మీ అమ్మని తీసుకురమ్మంటే మధ్యలో కావ్య ఏం చేసింది, కావ్యని ఎందుకు తిట్టావు అని తనని తిడుతూ ఉంటాడు. ఇక వాళ్ళ నానమ్మ అయితే అసలు నువ్వు కావ్యని ఎప్పుడు అర్థం చేసుకుంటావురా, ఇక నువ్వు అసలు మారవా అని తను కూడా తిడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే మారాల్సింది నేను కాదు మీరు అని చెప్తూ ఉంటాడు. ఇక సుభాష్ అయితే నువ్వు నీ భార్య కొట్టుకుంటారో తిట్టుకుంటారో విడిపోతారో నాకు అనవసరం రాజు, నా భార్యను మాత్రం నాకు తీసుకురా అని చెప్తూ ఉంటాడు. ఇక రానంటే నేనేం చేయండి డాడీ అని అంటుంటే ఇక ప్రకాశం అయితే వదిన రానంటే అలా ఎలా వదిలేస్తావు రాజ్, ఇంట్లో అన్ని విషయాలు వదిన చూసుకునేది, తర్వాత కావ్య చూసుకునేది, ఇప్పుడు ఎవరు చూసుకుంటారు అని చెప్తుంటే ఇక రాజ్ అయితే పిన్ని ఉంది కదా బాబాయ్ తను చూసుకుంటుందిలే అని చెప్తూ ఉంటాడు. ఇక ప్రకాశం అయితే మీ పిన్ని చూసుకోవాల్సిందే, ఈ ఇంటికి తనకి సంబంధం లేదని వేరే కుంపటి పెట్టింది కదా, తనేం చూసుకుంటుంది అని చెప్తూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అయితే వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ తను చేయి కాల్చుకోవడంతో ఇక తను బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా తనకి సేవలు చేస్తూ తన చేయికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు. ఇక అది చూసిన రాజుకి చాలా కోపం వచ్చి కావ్యకి ఫోన్ చేసి తనని తిడుతూ ఉంటాడు. నానమ్మను చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ, తను వంట చేస్తూ చేయి కాల్చుకుంది అని చెప్పగానే ఇక కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక పక్కనే ఉండి ఇదంతా ఇంటూ ఉన్న అపర్ణ కూడా షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే మా తాతయ్య నానమ్మ మీద గౌరవం ఉంటే మా అమ్మని వెంటనే అక్కడి నుంచి పంపు అని అంటుంటే ఇక ఆ ఫోన్ని అపర్ణ తీసుకొని ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు, ఏదో బాధ్యత గల భర్త భార్య మీద అరిచినట్టుగా అరుస్తున్నావు, ఇంట్లో నుంచి తరిమేశావుగా, ఏ హక్కుతో తిడుతున్నావు, ఏ హక్కుతో మాట్లాడుతున్నావు, వచ్చి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళు అని తను గట్టిగా అరుస్తూ ఉంటే ఇక రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రాజు అపర్ణని కావ్యని ఇంటికి తీసుకొస్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.